అది వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఖర్చు పెడుతుర్రు ఈ దరిద్రం అటాకులు చేయనిక ఖర్చు పెడుతురు. మరి నువ్వు నీ మోదీ దోస్తు దగ్గరికి పోయి మరి ఎట్లిస్తురు? వరల్డ్ బ్యాంక్ నుంచి 40 కోట్లు 40 బిలియన్ కోట్లు కాదు 40 బిలియన్ అమెరికన్ డాలర్. అది 2026 నుంచి 2035 వరకు శాంక్షన్ చేసిరు. వాళ్ళకి ఖర్చు పెట్టుకొని బాగుపడుర్రా బిడ్డ అని. మనకేమో 25% ట్యాక్స్లు వేసిరు. మీరు కథం గారా బిడ్డ అని. ఇక అది పక్కన పెట్టు. ఈ మధ్య కాలంలో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి 2.1 బిలియన్ డాలర్లు శాంక్షన్ అయ్యి $1 బిలియన్ ఇమీడియట్గా రిలీజ్ చేసిరు. అంటే నాకు అర్థం కాంది, మోడీ గారికి ట్రంప్ దగ్గరన పాకిస్తాన్కి దగ్గరన ఇవాళ భారతదేశ ప్రజలకు తెలియాలి. అంటే మాటలు చెప్పుడు పిట్ట కథలు చెప్పితే ఇది నడవదు. మోడీ గారు ఈ ఒక్క అంశాలు డెఫినెట్గా మేము వీలైతే పార్లమెంట్లో మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బ్రహ్మాండమైన పేగుడు మాటలు మాట్లాడు తప్ప వాస్తవంగా భారతదేశ ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతలేదు. పేదవాడు పేదవాడుగానే ఉంటుండు. డాలర్ రేట్లకు రోజు పెరుగుతూనే ఉంది తప్ప మనం ప్రపంచ దేశంలో ఈయన చెప్పినటువంటి విధంగా మనం ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ఈరోజు ఇటు కామర్స్ మినిస్టర్ గారైనా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా వీళ్ళు ఈ శాంక్షన్స్ 6 కంపెనీల మీద పెట్టింది కానీ ఈ టారిఫ్స్ విషయంలో కానీ ఏ విధమైన నిర్ణయం తీసుకొని సరి చేస్తారో వాళ్ళు తేట తెల్లం తేయాల్సిన అవసరం ఉంది.